బాబు నువ్వు రక్షించబడ్డావు కదరా, ఎందుకు నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు? దేవుడు నువ్వు చేసేటటువంటి పాపాలను చూసినప్పుడు ఖచ్చితంగా బాధపడతాడు కదా అనంటే కొడుకు చెప్పింది ఏదో తెలుసా? డాడీ నువ్వే వరి కావద్దు డాడీ, ఏ పాపం చేసినా ఏ తప్పు చేసినా క్షమాపణ కోరితే క్షమించేస్తాడు కదా, మరి క్షమించే దేవుడు నాకు ఉన్నప్పుడు నువ్వెందుకు వరి అవుతున్నావు అని చెప్పేసి డాడీ నోరు మూయించే ప్రయత్నం చేశాడు. మార్కెట్ లో ఒక బొమ్మ కనిపించింది. అది చెక్కతో చెక్కబడినటువంటి ఒక మనిషి తల రూపం, చాలా అందంగా ఉంది. అది తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఒక టేబుల్ మీద పెట్టాడు. నువ్వు ఎప్పుడు తప్పు చేస్తావో, తప్పు చేసిన వెంటనే ఒక మేకు తీసుకో, అందమైన ముఖం మీద ఆ మేకొట్టు అన్నాడు. ఎందుకు డాడీ? నేను చెప్పింది చెయ్యి. నాన్న చెప్పాడు, ఒరే నువ్వు క్షమాపణ కోరిన ప్రతిసారి నువ్వు కొట్టిన మేకుంది చూసావా, అది లాగేసేయి అని చెప్పి అన్నాడు. అలా తప్పు చేస్తే మేకు కొడుతున్నాడు, క్షమాపణ కొడితే మేకులు లాగేసుకున్నాడు. అలా మేకులు కొట్టాడు, మేకులు లాగేశాడు. తీరా చూస్తే ఆ బొమ్మ నిండా రంధ్రాలే, ఆ బొమ్మ ఆకారం అంతా పాడైపోయింది. ఆ బొమ్మ